2019 మోడల్ టూరేస్ డీజిల్ వెహికల్ అయితే 2023 మోడల్ పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్. ఇది వెహికల్ షిఫ్ట్. ఈ వెహికల్ వచ్చి 2023 మోడల్ పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. వచ్చేసి డీజిల్ వెహికల్. డీజిల్ లో వెహికల్స్ అయితే చాలా వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు అయితే నేను ఎంఎస్ కార్స్ దగ్గర అయితే వచ్చానండి. మీ రిక్వైర్డ్ ప్రకారం ఎల్లో ప్లేట్ వెహికల్స్ అన్నారు కదా, సో ఎంఎస్ కార్స్ లో అయితే మనకి మోర్ దెన్ 30 వెహికల్స్ అయితే ఎల్లో ప్లేట్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో స్టార్టింగ్ వచ్చేసి వీళ్ళ దగ్గర 2,50,000 నుంచి అయితే వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి. అలానే మనకి 2015 నుంచి మరి 2023 వరకు అయితే సిఎన్జి వెహికల్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో స్టార్టింగ్ ప్రైస్ అయితే అన్నారు వీళ్ళు 2,50,000 అని. 2,50,000 తీసుకున్న సిఎన్జి ఉంటుంది. 2023 మోడల్ వెహికల్ తీసుకున్న సిఎన్జి అయితే ఉంటుంది. సో ఎల్లో ప్లేట్ అయితే వీళ్ళ దగ్గర మల్టిపుల్ వెహికల్స్ ఉన్నాయి. సో కొన్ని వెహికల్స్ వెళ్ళేసి చూద్దాం రండి. ఫస్ట్ వెహికల్ 2023 మోడల్ పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్. ఇది చాలా నీట్ కండిషన్ లో యూజ్ చేశారు. సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ కి ఎటువంటి స్క్రాచెస్, డ్యామేజెస్ ఏవి లేవు. ఒక 1 or 2 స్క్రాచెస్ ఏ ఉన్నాయి, పెద్ద యాక్సిడెంట్ అట్లాంటి ఏవి లేవు. మైనర్ స్క్రాచెస్ ఏ ఉన్నాయి. 2023 లో ఎల్లో ప్లేట్ టాక్సీ ప్లేట్ వెహికల్ అంటే చాలా కష్టం దొరకడం. ఎంఎస్ కార్ లో అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉంది. ఒకసారి మనం ఇంటీరియర్ చూస్తే, ఇంటీరియర్ లో వచ్చేసి మనకి 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్, టచ్ స్క్రీన్, లెదర్ సీట్స్ చూడొచ్చు. డ్యూల్ టోన్ లో ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది. వెహికల్ వచ్చేసి 2023 మోడల్ పెట్రోల్ కమ్ సిఎన్జి ఆప్షనల్ వెహికల్. ఇది చూడొచ్చు మీరు. ఆప్షనల్ వెహికల్స్ అయితే చాలా తక్కువ దొరకడం. సో ఆప్షనల్ వెహికల్స్ లో అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. మరి వన్స్ మోర్ టైం రిపీటింగ్, 2023 మోడల్ పెట్రోల్ కమ్ సిఎన్జి షిఫ్ట్ ఆప్షనల్ వెహికల్ అయితే ఉంది వీళ్ళ దగ్గర. సో ఫైనల్ ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే, కిలోమీటర్ వచ్చేసి 58,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ అనేది 9 lakhs నెగోషియబుల్. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ ఉంటుంది. వెహికల్ చూడొచ్చు, ఫుల్లీ లోడెడ్ ఉంది వెహికల్. ఎక్స్ట్రా ఫిట్టింగ్ A to Z చేపించుకున్నారు కస్టమర్. చాలా నీట్ కండిషన్ లో అయితే ఉంది, వచ్చి చూసుకో. నెక్స్ట్ వెహికల్ డీజిల్ వెహికల్. డీజిల్ లో వెహికల్స్ అయితే చాలా తక్కువ దొరకడం. అది కూడా ఓల్డ్ మోడల్ అయితే బిల్డ్ క్వాలిటీ అనేది చాలా ఎక్సలెంట్ ఉంటుంది. సో వీళ్ళ దగ్గర అయితే మనకి 2015 మోడల్ LDI డీజిల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ ఇంటీరియర్, ఎక్స్టీరియర్ A to Z చూపిస్తాను. ఒకసారి ఇంటీరియర్ చూస్తే, మనం ఇంటీరియర్ లో లెదర్ సీట్స్ రావడం జరుగుతుంది, పవర్ స్టీరింగ్ రావడం జరుగుతుంది, ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ అయితే అవైలబుల్ ఉంది. ఎంఎస్ కార్స్ లో అయితే ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ కి 4 బ్రాండ్ న్యూ టైర్స్ అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ కావాలంటే మీరు మెకానిక్ కూడా తెచ్చి చూపించుకోవచ్చు. కిలోమీటర్ గురించి మాట్లాడితే, కిలోమీటర్ వచ్చేసి 1,20,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే, ప్రైస్ అనేది 2,50,000 అంటున్నారు. కావాలంటే మీరు వచ్చి మాట్లాడొచ్చు. వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్ లో అయితే ఉంది. నెక్స్ట్ వెహికల్ టాటా జెస్ట్. మోడల్ వచ్చి 2018 మోడల్, కానీ రిజిస్ట్రేషన్ 19 లో అయితే ఉంది వెహికల్. ఈ వెహికల్ చూసినా కూడా మనకి ఎటువంటి టచ్అప్ గానీ, ఫ్లడెడ్ గానీ, యాక్సిడెంట్ గానీ అట్లాంటి ఏవి లేవు. వెహికల్ మొత్తం ఇంటీరియర్, ఎక్స్టీరియర్ చూపిస్తాను. చూడొచ్చు మీరు, చాలా నీట్ కండిషన్ లో ఉంది వెహికల్. డ్రైవర్ కమ్ ఓనర్ యూజ్ చేసిన వెహికల్ అయితే ఉంది. ఎక్స్టీరియర్ అయితే ఈ కండిషన్ లో ఉంది. మనకి 1 or 2 మైనర్ స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి, పెద్ద యాక్సిడెంట్ గానీ, ఫ్లడెడ్ ఏవి లేవు. ఒకసారి మనం అదే విధంగా ఇంటీరియర్ చూద్దాం. ఇంటీరియర్ లో వచ్చేసి మనకి పవర్ స్టీరింగ్ రావడం జరుగుతుంది. ఇంకా టచ్ స్క్రీన్ అయితే లేదు, కాకపోతే ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ అయితే అవైలబుల్ ఉంది. సీట్స్ అయితే ఈ కండిషన్ లో అయితే సీట్స్ ఉన్నాయి. ఇంటీరియర్ గానీ, ఎక్స్టీరియర్ గానీ నీట్ కండిషన్ లో ఉంది వెహికల్. ఈ వెహికల్ కోసం మాట్లాడిన మనం, సింగిల్ ఓనర్ ఉంది. వెహికల్ కి 4 బ్రాండ్ న్యూ టైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కిలోమీటర్ కోసం మాట్లాడితే, కిలోమీటర్ వచ్చేసి మనకి 92,000 కిలోమీటర్స్ డ్రైవ్ అని ఉంది. ప్రైస్ అనేది 4,10,000 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ టూరేస్ 2019 మోడల్ వెహికల్. ఈ వెహికల్ కూడా డిజైర్. ఈ వెహికల్ కూడా చాలా బాగుంటుంది. టాక్సీ ఫ్లైట్ లో డిజైర్ అనేది చాలా రేర్ గా దొరుకుతుంది. వీళ్ళ దగ్గర అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. డీజిల్ వేరియంట్ లో అయితే వెహికల్స్ చాలా తక్కువ దొరకడం. డీజిల్ వేరియంట్ లో వీళ్ళ దగ్గర అయితే మనకి మల్టిపుల్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ అయితే ఈ కండిషన్ లో ఉంది, చూడొచ్చు మీరు. ఒకసారి అదే విధంగా మనం ఇంటీరియర్ చూస్తే, మనకి ఇంటీరియర్ లో వచ్చేసి మనకి టచ్ స్క్రీన్ అవైలబుల్ ఉంది. 4 పవర్ విండోస్, డ్యూల్ టోన్ లో అయితే ఇంటీరియర్ అవైలబుల్ ఉంది. చూడొచ్చు మీరు, టచ్ స్క్రీన్ అనేది కస్టమర్ అయితే అడిషనల్ గా వేయించున్నారు. సీట్స్ చూడొచ్చు, లెదర్ సీట్స్ ఉన్నాయి. టాన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో అయితే వెహికల్ ఇంటీరియర్ అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ టైర్స్ కోసం మాట్లాడితే, మనం టైర్స్ వచ్చేసి మనకి 40 to 50% టైర్స్ కూడా అవైలబుల్ ఉంది. కిలోమీటర్ అనేది 90,000 కిలోమీటర్ అయితే డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే 5,70,000 అంటున్నారు. 5,70,000 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో కమింగ్ టు వెహికల్ 2019 మోడల్ టూరేస్ డీజిల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ అయితే చాలా నీట్, ఇంకా చాలా జెన్యూన్ గా మెయింటైన్ చేసి. వెహికల్ కి టైర్స్ చూస్తే, మనం టైర్స్ మనకి 70 to 80% టైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్ కూడా మనకి సింగిల్ ఓనర్ ఉంది. వెహికల్ ఇంటీరియర్ కూడా మీరు ఒకసారి చూడండి, నీట్ మెయింటైన్ చేశారు. సో వెన్ కమ్స్ టు ఇంటీరియర్, 2 పవర్ విండోస్ రావడం జరుగుతుంది. సింగిల్ ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది వెహికల్ కి. లెదర్ సీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చూడొచ్చు మీరు,
వెహికల్ వచ్చేసి మాన్యువల్ వెహికల్, ఇది ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ ఇంటీరియర్ కోసం మాట్లాడితే ఇంటీరియర్ వచ్చేసి మనకి డ్యూల్ టోన్ లో అయితే ఇంటీరియర్ అవైలబుల్ ఉంది. డ్యూల్ టోన్ లో బ్లాక్ అండ్ టాన్ కలర్ లో అయితే ఇంటీరియర్ అవైలబుల్ ఉంది. కిలోమీటర్ గురించి మాట్లాడితే కిలోమీటర్ వచ్చేసి 95,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 5,70,000 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. వెహికల్ అయితే చాలా నీట్, చాలా జెన్యూన్ మెయింటైన్ చేశారు. మీరు వచ్చి ఒకసారి కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ ఈటియోస్. వెహికల్ వచ్చేసి ఫుల్లీ టాప్ అండ్ వెహికల్. ఇది మనకి ఈ కలర్ లో ఎల్లో ప్లేట్ వెహికల్స్ అయితే చాలా రేర్ గా దొరుకుతుంది. వీళ్ళ దగ్గర అయితే ఎంఎస్ కార్స్ లో అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉంది. సో వెన్ కమ్స్ టు ఇంటీరియర్ లో వచ్చి మనకి డ్యూల్ టోన్ లో అయితే ఇంటీరియర్ ఉంది. పవర్ స్టీరింగ్ రావడం జరుగుతుంది, మౌంటైన్ స్టీరింగ్ ఉంటుంది, 4 పవర్ విండోస్ రావడం జరుగుతుంది, ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్, టూ ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది. సీట్స్ చూడొచ్చు ఈ కండిషన్ లో అయితే సీట్. వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే 1,36,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 670 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మనకి 2024 షిఫ్ట్. ఎవరైనా లెస్ డ్రైవెన్ కిలోమీటర్స్ వెహికల్ చూస్తున్నారంటే ఈ వెహికల్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. వెహికల్ అయితే సింగిల్ ఓనర్, ఓన్లీ లెస్ డ్రైవెన్ 2024 లేటెస్ట్ మోడల్ వెహికల్, టైప్ 3 వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఒకసారి మనం ఇంటీరియర్ గానీ ఎక్స్టీరియర్ గానీ చూడొచ్చు, నీట్ కండిషన్ లో ఉంది. సింగిల్ ఓనర్ ఇది. మనం ఒకసారి ఇంటీరియర్ చూస్తే ఇంటీరియర్ లో 4 పవర్ విండోస్ రావడం జరుగుతుంది, పవర్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్ అయితే ఉంటుంది, ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్, లెదర్ సీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంటీరియర్ చూసుకుంటే మనం డ్యూల్ టోన్ లో అయితే ఇంటీరియర్ రావడం జరుగుతుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్ లో ఉంది. వెహికల్ వచ్చి 10,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయిన ఉంది. ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి మనకి 9 lakhs చెప్తున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. కమింగ్ టు నెక్స్ట్ షిఫ్ట్. ఈ వెహికల్ వచ్చి 2023 మోడల్ పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. లేటెస్ట్ మోడల్ లో ఏమైనా వెహికల్స్ కావాలంటే ఖచ్చితంగా ఎంఎస్ కార్స్ కి అయితే రాండి. ఎల్లో ప్లేట్ వెహికల్స్ అయితే వీళ్ళ దగ్గర మల్టిపుల్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలానే మీరు చూడొచ్చు మల్టిపుల్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఇది కాకుండా మనకి స్టార్టింగ్ 2,50,000 నుంచి అయితే మనకి వెహికల్స్ అయితే ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. మీరు ఒకసారి రండి, ఖచ్చితంగా వెహికల్స్ అయితే చాలా మంచి వెహికల్స్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ.